నా పేరు శంకర్ సంపంగి. నేను పిహెచ్డి స్టూడెంట్ని ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ స్టడీస్లో. ఈ యూనివర్సిటీలో ఇఫ్లూ యూనివర్సిటీలో దాదాపు 2007లో యూనివర్సిటీగా మారింది. అంతకుముందు సిఐఎఫ్ఎల్గా ఉన్నది. ఈ సిఐఎఫ్ఎల్గా ఉన్న యూనివర్సిటీ ఇప్పుడు 2007 సంవత్సరంలో ఇఫ్లూ యూనివర్సిటీగా చేంజ్ అవ్వడం జరిగింది పార్లమెంట్ యాక్ట్ ప్రకారము. ఈ యూనివర్సిటీలో దాదాపు డిజబిలిటీ వయలేషన్ అనేది రైట్స్ పరంగా కానీ లేదంటే అడ్మిషన్స్ పరంగా కానీ వివిధ రకాలుగా వయలేషన్ జరుగుతుంది. అదేవిధంగా డిజబిలిటీ సెల్ కూడా ఏర్పాటు చేయకపోవడము, అకార్డింగ్ టు యూజీసీ రూల్స్ ప్రకారము సెల్ ఏర్పాటు చేయాలని ఉన్నా కానీ మళ్ళీ విద్యార్థులు వెళ్ళి వివిధ యూనివర్సిటీలో కాన్స్టిట్యూట్ అయిన సెల్ను ఏ విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినారు, ఏ బేసిస్లో వాళ్ళు సెల్ ఎస్టాబ్లిష్ చేసినారు అనే దానిపైన మొత్తం పూర్వపరాలు తీసుకొని వెళ్ళి వీసీ గారిని కలిసి ఈ బేసిస్లో ఈ పద్ధతి ప్రకారము సెల్ను ఏర్పాటు చేయొచ్చు, మీరు సెల్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని అన్నప్పుడు ఆమె పూర్తి స్థాయిలో ఆ సెల్కు సంబంధించిన అంశాలు నేను తర్వాత చెప్తాను, మీకు అట్లాంటి ఆధారాలు ఏ యూనివర్సిటీలో కానీ ఉంటే అట్లాంటి ఆధారాలను తీసుకొని వస్తే నేను పూర్తి స్థాయిలో మీకు డిజబిలిటీ సెల్ ఏర్పాటు చేయడానికి సహకరిస్తాను అనే విషయము ఆమె చెప్పిన తర్వాత ఇక్కడి నుండి ఒక 4-5 మెంబర్స్ని డెలిగేషన్గా ఉస్మానియా యూనివర్సిటీ మరియు అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి డిజబిలిటీస్కు, అక్కడ ఉద్యోగపరంగా ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉద్యోగపరంగా ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎట్లాంటి అవైలబిలిటీస్ని వాళ్ళకి కల్పిస్తున్నారు, అక్కడ ఉన్న లైబ్రరీ ఎట్లా ఉంది, బ్రెయిలీ లిపికి సంబంధించిన జావా సాఫ్ట్వేర్ ఎట్లాంటిది ఇస్తున్నారు, అక్కడ ఉండే రీసెర్చ్ స్కాలర్స్కి ఇస్తున్న ప్రొవిజన్స్ ఎట్లాంటివి, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న ప్రొవిజన్స్ ఎట్లాంటివి, ఏ యూనివర్సిటీలో ఎలాంటి రిజర్వేషన్ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, డిజబిలిటీలో ఉండే వివిధ భాగాల్లో ఆర్థోపెడిక్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, బ్లైండ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, తర్వాత డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఏ బేసిస్లో రిజర్వేషన్ ఇస్తున్నారు, విద్యాపరంగా ఉద్యోగపరంగా, తర్వాత ప్రమోషన్లలో కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకు వస్తున్నాయనేది, వాళ్ళకు సర్క్యులేషన్ చేసే మెథడ్ ఏంది, వాళ్ళకు ఇస్తున్న అవకాశాలు ఎట్లాంటివి, వాళ్ళకు అడ్మిషన్స్ టైంలో ఇస్తున్న రిజర్వేషన్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఏ బేసిస్లో వాళ్ళు ఇస్తున్నారు, ఏ రేషియో ప్రకారం అడ్మిషన్స్ కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు అడ్మిషన్స్లో కానీ లేదంటే ప్రమోషన్లో కానీ పెడుతున్నారు, అక్కడ రైలింగ్స్ అనేటివి కరెక్ట్ ఉన్నావా లేదా, వాళ్ళకు సంబంధించిన వీల్ చైర్స్ కానీ బ్లైండ్ వాళ్ళకి స్టిక్స్ కానీ లేదంటే స్టేషనరీ ప్రొవిజన్స్ కానీ అవన్నీ ఏ విధంగా ప్రొవిజన్ వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది, యూనివర్సిటీ దగ్గర ఉన్న గ్రాంట్స్ ఎంత, ఏ బేసిస్లో గ్రాంట్స్ యూనివర్సిటీలో ఉంటాయి, అదేవిధంగా కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు టీచింగ్ని ఎంతమందిని తీసుకుంటారు, విద్యార్థులను ఎంతమంది తీసుకుంటారు, ఆ యూనివర్సిటీ కాన్స్టిట్యూట్ చేసే బాడీలో విద్యార్థి రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి, టీచింగ్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు డిజబిలిటీ సమస్యల పైన ఎట్లా మాట్లాడితే యూనివర్సిటీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్లో సపోర్ట్ చేస్తుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇగో అక్కడ నాన్ నెట్ ఫెలోషిప్ ఇస్తున్నారు, నాన్ నెట్ ఫెలోషిప్తో పాటు స్టేట్కు సంబంధించిన డిజబిలిటీ వెల్ఫేర్ ఇచ్చే ఫెలోషిప్ను కూడా కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఇఫ్లూ యూనివర్సిటీలో ఈ రోజు వరకు కూడా నాన్ నెట్ ఫెలోషిప్ మాత్రమే ఇస్తున్నారు డిజబిలిటీ రీసెర్చ్ స్కాలర్కి, స్టేట్ ఫెలోషిప్కు వాళ్ళు ఏమాత్రం ఆలోచన చేయట్లేదు. కాబట్టి అట్లాంటి వాటిని కూడా నిన్న జరిగిన కమిటీ మీటింగ్లో కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మిగతా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో మెస్ ఫెసిలిటీ అనేది డిజబిలిటీస్కి పూర్తి స్థాయిలో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాంటి ఫెసిలిటీ కూడా ఈ యూనివర్సిటీలో ఇవ్వమని అడిగాము, దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చదువుకుంటున్న వికలాంగులకు ఎలాంటి ప్రొవిజన్స్ అయితే 1995 యాక్ట్ వికలాంగుల యాక్ట్ ఎలాంటి ప్రొవిజన్స్ చెప్తుందో అలాంటి ప్రొవిజన్స్ పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేయాలనేది మా డిమాండ్. అవి ప్రొవైడ్ చేయనప్పుడు ఖచ్చితంగా వీసీ గారికి కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన డిజబిలిటీ సెల్కి కానీ
పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వాళ్ళకి వినతి పత్రాలు సమర్పించడం ఉంటుంది. అదేవిధంగా వారితో పాటు MHRD వాళ్ళకి కూడా సమర్పించి ఎట్లాంటి ప్రొవిజన్స్ అయితే ఇక్కడ ఉన్నావో రీడర్ అలవెన్స్ కానీ, బ్లైండ్ వాళ్ళకు, తర్వాత డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి కానీ, ట్రావెల్ గ్రాంట్స్ కానీ, అదేవిధంగా మొబిలిటీకి సంబంధించిన ట్రావెల్ ఎట్లా ఇక్కడ నుండి వేరే పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే యూనివర్సిటీకి పోవడానికి వాళ్ళకి సంబంధించిన రవాణా ఫెసిలిటీస్ని కల్పించడానికి కానీ, లేదంటే రూమ్ ఫెసిలిటీస్. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇట్లు యూనివర్సిటీలో డిజబిలిటీస్కి 5th ఫ్లోర్లో రూమ్స్ కేటాయించడము ఎంత అనివార్యమైన పరిస్థితి అంటే దానికి సంబంధించి వార్డెన్ని కూడా అడగడం జరిగింది. వార్డెన్ గారు ససేమిరా అనడం జరిగింది. దాన్ని కమిటీలో కూడా రేజ్ చేయడం జరిగింది. ఆల్ యూనివర్సిటీలో ఉన్న అన్ని హాస్టల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఖచ్చితంగా డిజబిలిటీస్కి ఇవ్వాలి. అక్కడనే అదేవిధంగా ఈ యూనివర్సిటీలోకి నేను 2009లో వచ్చినప్పుడు అభయమౌర్య VC ఉన్నప్పుడు అన్ని హాస్టళ్లలో వాషింగ్ మిషన్స్ ఉండేవి. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాషింగ్ మిషన్స్ ఉండేవి. ఇప్పుడు 2011కు వచ్చే వరకు 11-12 సంవత్సరానికి వచ్చే వరకు 2009లో ఉన్న వాషింగ్ మిషన్లను ఇప్పుడు వాషింగ్ మిషన్లు లేకుండా డిజబిలిటీస్కి 2 చేతులు లేని వాళ్ళకి కానీ, లేదంటే బ్లైండ్ చూపు లేని వాళ్ళకి కానీ వాళ్ళు ఏ విధంగా బట్టలు ఉతుకోవడానికి పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. ఉన్న ప్రొవిజన్ అడగడం జరుగుతుంది, లేని ప్రొవిజన్ను అడగడం లేదు. అదేవిధంగా మరుగుదొడ్ల అంశంలో కానీ, మిగతా వాళ్ళకి కావాల్సిన లైబ్రరీ కానీ, బ్రెయిలీ లిపికి సంబంధించింది కంప్యూటర్ ల్యాబ్ కానీ మిగతా అన్ని వాళ్లకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో డిజబిలిటీ సెల్కు ప్రత్యేక రూమ్ కేటాయించి అక్కడ ఒక ఆఫీస్ అసిస్టెంట్ను, అదేవిధంగా ఒక అటెండెంట్ను పెట్టి పూర్తి స్థాయిలో గ్రీవెన్సెస్ అనేటి వాళ్ళకు ఎలాంటి బాధలు ఉన్నా కానీ, లేదంటే ఎలాంటి అవసరం ఉన్నా కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యే విధంగా ఉండాలనేది మా ఉద్దేశము. అట్లా లేనప్పుడు ప్రతిదీ మేము VCకి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా మేము ఒక రైట్గా భావిస్తున్నాము. ఈ యూనివర్సిటీ విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలా వికలాంగుల రిజర్వేషన్ను వైలేషన్ చేస్తుంది.